ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆర్సిలార్ మిట్టర్ నిపాన్ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని తెలిపారు. భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. నక్కపల్లి ప్రాంతం పరిశ్రమల హబ్గా మారే దిశగా ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించామని మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నక్కపల్లి దగ్గర మీ అందరిని చూస్తామంటే ఎంతో ఉత్సాహం, ఆనందం. ఈ రోజు మీ ఉత్సాహంలో మిమ్మల్ని చూసినప్పుడు అందరికీ మరొక్కసారి పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఈరోజు మన ఉత్తరాంధ్రలో నక్కపల్లెలో కొత్త చరిత్ర తిరగా రాస్తున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మీరు అడగకుండానే ఈరోజు విశాఖపట్నం కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ వస్తా ఉందంటే అది ఈ ప్రాంత వాసుల అదృష్టం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండు ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో మన రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఆర్సిఆర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్లోనే అతి పెద్ద మలుపు, గొప్ప ముందడుగు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. రెండోది, ఈరోజు కూడా ఆర్సిఆర్ మిత్తల్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమకు ఆద్యుడని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ఉక్కు పరిశ్రమ ఈరోజు ఇక్కడికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ వల్ల ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని ఉక్కు శక్తిగా తయారవుతుంది.